ఇప్పటికే ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఏదైతే ఫెన్షన్ ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి హామీ ఉందో 3,000 రూపాయలు ఫెన్షన్ చెల్లిస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తారు. ఆ వేదిక పైన దాని గురించి మాట్లాడినట్టయితే బాగుండేది. మహిళలకి తులం బంగారం ఇస్తా అని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినట్టయితే బాగుండేది. అదేవిధంగా ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే ఏదైతే పోడు వ్యవసాయం ఉందో పోడు పట్టాలకు సంబంధించినటువంటి అంశం పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టయితే ప్రజలు ఒకసారి రేవంత్ రెడ్డి గారి పట్ల నమ్మకం ఉండేది. కానీ ఇవన్నీ వేటిపైన కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడకుండా కేవలం భారతీయ జనతా పార్టీ పైన విమర్శ చేయడం చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా ప్రజలపైన నమ్మకం విశ్వాసం కోల్పోయారు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి అక్కస్తోటే పదే పదే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు.